ఓం నమః శివాయ. 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 అర్థమైందా? కాబట్టి మా ఇంట్లో మా భార్యాచరణ చేస్తాం. ఆ ప్రయత్నంలో ఏదైనా ఎవరికి విద్యాచారులు అంటారు, ఆచార్యులు అన్నట్టు. ఆచార్యులు అంటే గురువు లెక్క. ఈ 5 రోజులు మీరు గురువు లెక్కనే భావన చేయాలి. ఏదైనా గట్టిగా మాట్లాడినా ఒక పంతులు తింటారు అనుకోవద్దు. అర్థమైందా? కాబట్టి ఎందుకోసం అంటున్నాం, మాకు సమయానికి అందాలి, ఇది ఉండాలి. అయ్యో మరి చెప్పినాం అదనంటే చేయలేదు ఏంటి అని అనాల్సి వస్తుంది. కాబట్టి అంత మంచిగా పేషెన్సీతో ఉండాలి. జనరల్ మీరు మాట్లాడేటప్పుడు కానీ సంఘంలో దాంట్లో ఉన్న భావాలు ఏవి ఇక్కడ ఏవి కనిపించదు. ఇది ముఖ్యంగా అందరికీ తెలియడం జరుగుతున్నది. ఎందుకంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు అక్కచెల్లెలు లెక్క అన్నము లెక్క మీరందరూ కూడా మనం కలిసి 5 రోజులు యాగం మంచిగా చేయాలనే ఒక ఉద్దేశం. అప్పుడు అందరూ సహకరించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మత్తు పానీయాలు డ్రింక్ చేసిన వాళ్ళు ఈ ప్రాంగానికి ఎవరు 5 రోజులు రావద్దు. దయచేసి ఎందుకంటే ఎవరి భయంతో వాళ్ళు ఉన్నది. అర్థమవుతుందా? నాకు ఎవరిని కోపం లేదు, నేను ఎవరిని నాకు ఎక్కువ పేరు ఉండేది, కొద్ది పేరు తెలుసు. అయినా ఇంకా నన్ను అంటుండేమో అని ఎవరు మీరు అనుకోకూడదు. 5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. గణేష్ మహారాజ్ కమిటీ గ్రామ కమిటీ వాళ్ళ కంకణాలు కట్టి తర్వాత మీకు మన పూజ ఆరంభమవుతుంది. వీళ్ళు స్వామివారి ఎదురు రావడానికి పోతారు, కొంతమంది పోతుంది. అందరూ లేచిపోకూడదు. రామరాజు మహారాజ్ గారు వస్తారు. దేవాలయ కమిటీ గ్రామ కమిటీ వాళ్ళ కొట్టుబడి 8 శివలింగాలతో ప్రతిష్ట మా గురువు గారు అక్కడ దగ్గర ఉండి బ్రహ్మత్వం వహించి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీరు ఈ 5 రోజులు ఏ విధంగా ఎంత సపోర్ట్ చేస్తే ప్రతిష్ట అంత బ్రహ్మాండంగా మనం చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా గురువు గారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని వినండి, వింటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించాలని చెప్పేసి కోరుతున్నాము. భోలా శంకర భగవానికి. మీ అమ్మవారి వెళ్ళి ఒకటే దేవాలయాలు ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఎంతో శ్రద్ధతోటి గణపతికి ప్రత్యేక దేవాలయం, అమ్మవారికి ప్రత్యేక దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక దేవాలయం, తర్వాత క్షేత్ర పాలకుడు ఎవరు, రక్షకుడు క్షేత్రాన్ని రక్షించేది, ప్రతి గ్రామాన్ని రక్షించే దేవత ఎవరు అంటే హనుమంతుల వారు. తిరుమలలో కూడా ముందర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా వేడి హనుమాన్ అని హనుమత్ దేవాలయం ఉంటుంది. మరి కాబట్టి హనుమంతుడు క్షేత్ర రక్షకుడు, గ్రామ రక్షకుడు. అటువంటి హనుమంతుడిని మన దేవాలయానికి ముందర, మన దేవాలయం ఉన్నది గ్రామానికి ముందర, ఆ దేవాలయానికి ముందర ఉన్నది హనుమంతుడు. అది చాలా గొప్ప విషయం. మీ అందరికీ రక్షకుడుగా హనుమంతుడిని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. మీరే కాదు, మీ పూర్వీకుల యొక్క పుణ్యం, ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ ఇటువంటి గొప్ప కార్యక్రమం జరగదు. ఎందుకని అంటే ఒక చిన్న పుణ్యకార్యం జరగాలి అంటే కూడా దానికి పుణ్యం ఉండాలి. అర్థమవుతుందా? ఒక పుణ్యకార్యం జరగాలంటే కూడా పుణ్యం ఉండాలి. అంతేకాదు, ఇప్పుడు డబ్బు సంపాదించాలి, ఒక బిజినెస్ చేసి డబ్బులు మనం సంపాదించాలి. బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? డబ్బే కావాలి. మాకు పూజకు వస్తే అంటారు, స్వామి గ్రహాలు మంచిగా లేవు స్వామి, మాకంతా బరకత వస్తలేదు అంటే, ఎవరైనా అయ్యగారు స్వామి నా ఇట్లా చిన్న నవగ్రహ పూజ చేసుకో అని అంటే పాపం వాళ్ళకేం తెలుస్తుంది, అడుగుతారు. స్వామి మా ప్రాబ్లమే పైసా, మాకు బరకత లేదని చెప్పి ప్రాబ్లమే పైసా. మళ్ళీ మంత్రుల దగ్గర పోతే మళ్ళీ చిన్న పూజ చెప్తే దానికి పైసే అని అనుకుంటారు. కానీ కాదు, తప్పని. ఖచ్చితంగా మీరు చూడండి, ఒక బిజినెస్ చేయాలి అంటే ఏం కావాలి? ముందు డబ్బే కావాలి. ప్రతి దాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఏంటి అంటే ధనం. కాబట్టి ఆ ఎంతో శ్రద్ధతో ఇంత ధనాన్ని సేకరించి భక్తజనుల సహకారంతో ఏదైతే ఇంత మంచి సుందరమైన దేవాలయం నిర్మాణం చేసుకున్నారో మీ అందరికి ముందుగా మీ అందరికి కూడా అభినందనలు. ఈ దేవాలయం ప్రతిష్ట చేసుకున్నాను, ఇంత పెద్ద దేవాలయం కట్టుకున్నాను, ముందుగా అభినందనలు. ఓం నమః శివాయ. ఇంత సుందరమైన దేవాలయము, ప్రత్యేకంగా శివాలయం చాలా అరుదు.
అంశాపూర్ పాదలింగ దేవాలయం ఒకటి కనిపిస్తున్నది. చాలా అరుదుగా కనిపిస్తాయి దేవాలయాలు. ఈ దేవాలయం అయితే అన్ని దేవాలయాల కంటే స్పెషల్. ఎందుకంటే దేవాలయం అనేది ఫస్ట్ గ్రామం ఆరంభంలో ఉండడం అనేది మీ గ్రామానికి వింతాపల్లికి చాలా ప్లేస్. అర్థమైంది. మొట్టమొదటిగా అదే గ్రామంకి ఎంటర్ అవుతున్నదంటే ఏం దర్శనం అవుతున్నది మీ దగ్గర? పేరు రావాలంటే కూడా చాలా కష్టం. చెడ్డ పేరు రావాలంటే ఏమో చేతిలో ఉన్న రాయి తీసి కారు అద్దరికి ఇస్తుందంటే కాదు, నీ ఎంబడే పడుతుంది చెడు కదా. అదే పగిలిపోయిన అద్దాన్ని మంచిగా చేయాలంటే షోరూమ్కి ఇస్తే 20 రోజులు అటే కారు. అందరికి అనుభవమే. కాబట్టి మంచి కార్యక్రమం చేస్తున్నారంటే కొద్దిగా ఓపికగా 5 రోజుల కార్యక్రమం అని చాలా పెద్దలు పెట్టుకున్నారు. ముందు అడుగుడమే 3 రోజులు 5 రోజులు అంటే మీ తల్లిదండ్రులకు గురువులకు ప్రార్థన చేసుకోండి, మనసులో దండం పెట్టుకోండి. ఏ కార్యక్రమం చేసినా ముందుగా తల్లిదండ్రులను గురువులను మన ఇంటి దేవుని మరవద్దు. ఇప్పుడు మనం చేసేది అదే. అర్థమవుతుందా? మన హిందూ ధర్మం బ్రతికున్నది అంటే కారణం ఆది శంకరాచార్యుడు భారతదేశానికి 4 వైపులా 4 పీఠాలను స్థాపించి తూర్పుల పూరి జగన్నాథ, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన శృంగేరి, ఈ విధంగా 4 వైపున 4 పీఠాలను స్థాపించింది శంకరాచార్యుడు. మన దక్షిణ ఆ సామ్రాట్ పీఠం కాబట్టి అటువంటి దక్షిణ భారతదేశం శృంగేరి గురువులను కూడా ప్రార్థించండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వదేవాదేవదేవాదేవదే నామవదే గుహాయాం విభ్రాజవేదత్యతయో విశంతి ఇంతవరకు మనం ఇంటి దేవుడు దాంతో పాటుగా స్వస్తి మంత్ర పఠనం ఉంటుంది. ఓం భద్రం కన్నే విష్ణుదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్వస్తివాం హస్తనూభిః దేవైనైరాయో స్వస్తిరయుగరుద్రశ్రవాः బోధా విశ్వవేదాః స్వస్తిరస్తాక్షో అరిష్టయేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. కొంతమంది జాగా జరిపోక దేవాలయం ముందర కూర్చొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి అందరికీ ఆశీర్వచనం తెలియజేస్తున్నాం. అమ్మ మేము కింద కూర్చున్నాం అనే ఉద్దేశం అవసరం లేదు. రేపు మీరు కూర్చుంటారు, పైన వాళ్ళు కింద కూర్చోవచ్చు. కాబట్టి కింద మీద ఏ తారతమ్యం ఏం లేదు. ప్రతి ఒక్కరు మా అందరికి సమానమే. మీ అందరికి కూడా ఇక్కడ నుంచి ఆశీస్సులు, కింద ఉన్న ప్రత్యేకమైన ఆశీస్సులు తెలియజేస్తున్నాం. సిద్ధ్యం మన్యమానస్వరసిద్రాజాసిద్ధ్యం భగం భక్షేత్యాః ప్రణోజనయగోభిరశ్వైర్భగప్రదుభిరంతో అష్టావతే గోమతేర్నవశాసవేరవతే సర్వముచ్ఛంద భద్రా విశ్వదః ప్రపేణాయోయం పాదస్వ
స్వస్తిభిः సదా నః భాగమగ్నే తం కురు మామగ్నే భాగినం కురు ఓం శాంతి ఇమై యజ్ఞమస్వినో బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యర్థా ప్రజాయై హర్యశ్వ మృడయేంద్రమానోరీరిషో మాపరాదా రుద్రాదిత్యా ఉపరిస్పృశం మోగ్రంథే తౌదపురన్న దుష్పత్తదా శ్యామో హృదయస్థో జనార్దనః విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం విఘటో విఘ్నరాజో గణాధిపః శూర్పకర్ణో హేరంబస్కన్నపూర్వజः వివాహే ప్రవేశే నిర్గమే తథా విష్ణుం శశివర్ణం చతుర్భుజం శిలార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురాసురైః మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే మహేశ్వరాభ్యాం నమః నరాభ్యాం నమః శ్రీరామాభ్యాం నమః వైష్ణవాభ్యాం నమః దేవతాభ్యో నమః వాహనంలో ఎలుక ఏం చేస్తాడు తెలుసా వీళ్ళకి ఏం చేస్తాడు వెరీ గుడ్. తల్లిదండ్రుల చుట్టే 3 ప్రదక్షిణాలు చేస్తాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళ్తే ఏ లోకంకి వెళ్తే ఆ లోకంకు ముందే ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఎంటర్ అయితే ఆయన ఎగ్జిట్ అవుతున్నాడు. ఆల్రెడీ దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాడు. అట్లా కనిపిస్తుంది ఆయన. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలే. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ మాత్రమే 3 ప్రదక్షిణాలు చేశాడు. చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఒక తీర్థక్షేత్రానికి నదీ స్నానానికి వెళ్తే ఆయన స్నానం ముగించుకొని గణపతి బయటకు వస్తున్నాడు ఆల్రెడీ. ఇట్లా ఎక్కడికి ఏ లోకానికి వెళ్ళి అదే కనిపిస్తున్నది. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి అన్ని పూర్తి చేసుకొని కైలాసం వస్తే తనకడ ముందే చేరుకొని ఉన్నాడు ఆల్రెడీ. ఆయన ఎక్కడికి పోనలేదు వాస్తవానికి. తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేది. అంటే ప్రతి మనిషికి కూడా అన్ని లోకాలు, ముల్లోకాలు, అన్ని దేవతలు ఎక్కడ ఉన్నారు? తల్లిదండ్రుల రూపంలో ఉన్నారు అని గణపతి చూపించాడు. కాబట్టి ముందు మనం గణపతి పూజ చేస్తున్నాం. అర్థమవుతుందా? అన్నిటికంటే లోకం మీద ఎక్కువ పుణ్యం ఒక 100 చండీ యాగాలు, పెద్ద పెద్ద రుద్రయాగాలు. కానీ చాలా మంది ఈ కాలం వాళ్ళు ఆడవాళ్ళని వెంట చేసింది సుమా హిందూ ధర్మం. గొడ్డు పనులలో శరీరం మోటగా ఇచ్చింది కాబట్టి మగవాన్ని చేయమన్నది. ముఖ్యమైనది ఆహారం కాబట్టి ఇక్కడ ఏ ఫంక్షన్ పోయినా ఏ ప్రతిష్టలో పోయినా ఏం కావాలి? ఆహారం ముఖ్యం. ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నామంటే భోజనాలు సక్సెస్ అయినదంటే మొత్తం అదంతా సక్సెస్ అయ్యి. కాబట్టి ప్రధాన స్త్రీ ఏదైతే ఉందో ఆహారం విషయంలో, పానీయాల విషయంలో తన భర్తను, పిల్లలంటే ఆ పిల్లలు ఆడపిల్లలు వస్తారు, మగ పిల్లలు వస్తారు. మీ పిల్లల్ని అందరినీ చక్కగా కాపాడాలి అని అసలైన ఏదైతే జీవనానికి ఆధారమైందో దాన్ని ఆడవాళ్ళకి అప్పచెప్పారు కదా. కాబట్టి అటువంటి తల్లిదండ్రులను స్మరిస్తూ గణపతి పూజ. గ్రామదేవతాభ్యో నమః, మాతాపితృభ్యాం నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అక్కడి నుంచి బ్రాహ్మణ నమస్కారం చేసుకోండి. ఉత్తిష్టంత భూత విజాజాః ఏతే భూమి భారగాః ఏతేషాం విరోధేన బ్రహ్మధర్మ సమారభే ప్రాణాయామే ప్రయోగః. మగవాళ్ళు మాత్రం యజ్ఞ దంపతులు ముక్కు పట్టుకోండి కుడి చేత్తోటి. ప్రాణాయామే ప్రసోపాదేశం భూతూపే భరతవర్షే భరతఖండే భాగే విహేరాలవాయు ప్రదేశే కృష్ణాభూమ్యాః గంగా గోదావరి కృష్ణా గోదావరి మధ్యప్రదేశే నూతన నిర్మిత శివాలయ సమస్తేవతా బ్రాహ్మణ హరిగురు జనదనుడు అస్మిన వర్తమాన వ్యవహారికదాంతమానేన ప్రభు సంవత్సరాణాం. శాస్త్రం అంటే రామేశ్వరం నుంచి
హిమాలయాల వరకు ఉన్న భారత భూభాగానికి కూడా మేలు జరగాలి అని కోరుతూ చెప్తున్నాం. ఎందుకంటే లోకా సంస్థ సుఖినో భవంతు అన్నది శాస్త్రం, అంతే కదా. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతున్నది అని అంటే ఆ యుద్ధం ఆగితే లోకానికి మంచిది, అన్ని దేశాలన్నీ కోరుకుంటున్నాయి ఆ యుద్ధం ఆగాలని. అయ్యో ఇరాన్ ఎక్కడ ఉన్నది, అమెరికా యుద్ధంలో ఉన్నది, మరి ఆ యుద్ధం ఆగి సుభిక్షంగా ఉండాలి అని అంటాం. ఎందుకంటే అక్కడ యుద్ధం జరిగి ఇబ్బందులు ఏర్పడితే మనకు 4 రోజులైతే మనకు గ్యాస్ రాదు, తర్వాత పెట్రోల్ దొరకదు. అందుకని మన శాస్త్రం ముందే సనాతన హిందూ ధర్మం చెప్పింది లోకా సంస్థ సుఖినో భవంతు. అందులో ఈ ఆసేతు సీతాదల మధ్యవాసనం అనేది చాలా చిన్న ప్రభుత్వాంగ ప్రధాన వైష్ణానాంగోరక్షవాణిజ్య సంపాదిత ధనధాన్య సమృద్ధి ద్వారా వీత సత్కర్మానుష్ఠాన యోగ్యతా విద్యార్థం అస్మిన్ భారతదేశే తెలంగాణ రాష్ట్రే मिर्जापल्ली ग्रामे चामड़ांबर महामारी प्रवेश अग्निभय दान जोड़ादि समस्त पीड़ा परिहारार्थम सर्वस्तोर्याम बोंडे गमारि पेयामि चिदातुर संपूर्ण सकल बलावाप्यर्थम कोटि सुवर्णदान पंचशास्त्र गजदान दशशास्त्र सुवर्ण शृंगालंकृत धेनुदान समस्त कोटि सुनील गोदान सर्वालंकार संयुक्त सहस्राश्वदान स्वस्त स्वर्णाभरणां चिदकोटि कन्या ध्यान महा ध्यानं समर्पयामि गणेशाम्बिकाभ्यां नमः यामि गणेशाम्बिकाभ्यां नमः पक्षदान समर्पयामि गणेशाम्बिकाभ्यां नमः आधारं भाग्यं समर्पयामि गणेशाम्बिकाभ्यां नमः व्यवहारिकं समर्पयामि गणेशाम्बिकाभ्यां नमः नमयामि आपोष्ठाम जो पुरस्तारौर्ते धातराय दक्षिणे शिवभारतस्तस्य भाजने हरः मेव मातरः वारङ्गमावरोजस्य क्षया आमो जनयधाजनः ओम नमस्ते गणपतये प्रत्यक्षं तत्त्वमसि केवलं कर्तासि समेव केवलं धत्तासि समेव केवलं हत्तासि समेव सर्वं खल्विदं ब्रह्मासि साक्षादात्मा ऋतं वच्मि सत्यं वच्मि अवत्पन्ना अवभक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवधूतारो हि अवपुरस्तार दक्षिणात्ता अवश्चात्ता अवोत्तरात्ता अवोर्ध्वात्ता अवोत्तरात्ता प्रक्षालयामि
లక్షణం ఎట్లా మంత్ర లక్షణం అదే. మీరు శ్రద్ధ కొద్ది మనసు నుండి వింటే మీకు ఆ మంత్రం యొక్క పద్ధతి పూర్తిగా వస్తుంది. అమ్మా ఓ అమ్మా ఆప్యాయ